గుంటూరులో దారుణం జరిగింది. అధికార మదంతో చెలరేగిపోతున్న తెలుగుదేశం నాయకులు ఒక మహిళను నడి రోడ్డుపై వివస్త్రను చేసి కాళ్లతో తన్ని దారుణంగా హింసించారు. పైగా ఈ వ్యవహారం బయటకు రానివ్వకుండా 2 రోజుల పాటు తొక్కి పెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఇప్పుడు ఈ దుశ్శాసన పర్వం మీడియాకు ఎక్కడంతో కూటమి ప్రభుత్వం ఓవర్ యాక్షన్ మొదలుపెట్టింది. లేనిపోని హడావుడి నటిస్తూ కొత్త నాటకానికి తెరతీసింది. జరిగిన ఘటనపై ఇదేనా సుపరిపాలన, ఇదేనా పోలీసింగ్ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. గుంటూరులో తెలుగుదేశం నాయకులు బరితెగించారు. నడి రోడ్డుపై దుశ్శాసన పర్వానికి తెరతీశారు. సభ్య సమాజం తలదించుకునేలా ఓ మహిళను వివస్త్రను చేశారు. అక్కడితో ఆగకుండా ఆమెను విచక్షణారహితంగా కొట్టారు. రాష్ట్రంలో కూటమి నేతల అరాచకాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు. గుంటూరులోని కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ దాదాపు 15 సంవత్సరాల నుంచి తన ఇంటికి తాగునీటి కోసం ఏర్పాటు చేసుకున్న వాటర్ పైపుకు మోటారు ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. మహిళ ఇంటి పైప్ లైన్ కు ఉన్న మోటార్ను తొలగించాలని 21వ డివిజన్ తెలుగుదేశం సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దీంతో ఆమె మల్లెల మూర్తిని కలిసి రోడ్డు నిర్మాణం జరిగినప్పటికీ మోటార్ను తొలగించాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. దీంతో మూర్తి ఆగ్రహించాడు. ఖచ్చితంగా ఆ మోటార్ తీసేయాల్సిందే అని హుకుం జారీ చేశారు. దీంతో మహిళకు టీడీపీ నేత మల్లెల మూర్తికి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దీంతో భర్త కుమారుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు సదరు మహిళ. విషయం తెలుసుకున్న మల్లెల మూర్తికి పట్టరాని కోపం వచ్చింది. నాపైనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తావా అంటూ మహిళపై, ఆమె కుటుంబ సభ్యులపై తన అనుచరులతో దాడి చేశాడు. నడి రోడ్డుపైన ఆమెను వివస్త్రను చేసి కాళ్లతో తన్నుతూ దారుణాతి దారుణంగా హింసించారు. దాదాపు 15 నిమిషాల పాటు మహిళపై, ఆమె కుటుంబంపై దమనకాండ సాగించారు టీడీపీ నేత మూర్తి. ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి బాధిత మహిళకు దుస్తులు అందించి సహాయం చేసినప్పటికీ తెలుగుదేశం గూండాలు ఊరుకోలేదు. సహాయంగా అందించిన దుస్తులను సైతం పక్కకు లాగేసి అరాచకం సృష్టించారు. ఈ నెల 15వ తేదీన ఈ దారుణం జరగ్గా అదే రోజు రాత్రి 9:30 బాధితులు మళ్లీ నగరంపాలెం పోలీస్ స్టేషన్ వెళ్లి జరిగిన దారుణాన్ని పోలీసులకు చెప్పారు. అయితే పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎవ్వరూ పట్టించుకోలేదు. మరుసటి రోజు మరోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కేసు ఫైల్ అవ్వడంతో విషయం బయటకు పొక్కకుండా నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు రాజీ ప్రయత్నాలు చేశారు. అయితే మహిళను వివస్త్రను చేసి కొట్టిన వీడియోలు బయటకు రావడంతో ఎల్లో గూండాల అరాచకం ప్రపంచానికి తెలిసొచ్చింది. మూర్తి భార్య సంపూర్ణ, మూర్తి చెల్లెలు దుర్గా, వాళ్ళ బావమర్ది రమేష్, తమ్మిశెట్టి విజయ మరియు వాళ్ళ కుమారుడు కార్తీకు, దుర్గా ప్రసాద్, అలాగే తమ్మిశెట్టి విజయ కొడుకు తమ్మిశెట్టి వెంకటేష్, మూర్తి తల్లి కొండమ్మ, వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంటి మీదకి వచ్చేసి వీళ్ళని కొట్టడం జరిగింది. ఆ సమయంలో మూర్తికి సంబంధించిన మూర్తి బావమర్ది రమేష్, వెంకటేష్ అలియాస్ మాధవి, వెంకటేష్ అలియాస్ మాధవి వీళ్ళందరూ ఏంటంటే పద్మ మీదకి వచ్చేసి పద్మ యొక్క బట్టలు లాగడం, చించడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళ కుమారుడు గోపాలకృష్ణ కొట్టబోయారు. అది పెద్ద కేకలు వేస్తే వీళ్ళందరూ పారిపోవడం జరిగిపోయింది. ఈ సందర్భంగా 16వ తేదీ అంటే 15 ఇచ్చింది, 16 మార్నింగ్ మనకి 11 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ మీద నగర పరిషత్ కేసు కట్టడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ఆ మొత్తం 9 మంది అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మహిళపై దాడి చేసిన తెలుగుదేశం నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఘటన జరిగి 2 రోజులైనా బయటికి రానివ్వకుండా చేయడం, తీరా మీడియాలో కథనాలు రావడంతో టీడీపీ నేత మల్లెల మూర్తిని సస్పెండ్ చేయడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, మీడియాలో వరుస కథనాలు వచ్చిన తర్వాతే తెలుగుదేశం నాయకుడు మల్లెల మూర్తితో పాటు మహిళపై దాడి చేసిన మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.